కేసీఆర్ రేవంత్ రెడ్డి విసిరే సవాళ్లకు ఎందుకు స్పందిస్తలేడు? సవాళ్లకు కావచ్చు, అసెంబ్లీకి రమ్మంటే కావచ్చు, ఎందుకు వస్తలేడు అనేది ఇలా ఒక డిస్కషన్గా మారింది. దాంతోపాటే వ్యవసాయం మీద రేవంత్ రెడ్డికి అసలు అవగాహన లేదు. నువ్వురా, ఏడుకొస్తావురా, మాట్లాడదాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా, కొడంగల్ పోదామా, సిరిసిల్లకు పోదామా, చింతమడక పోదామా, ఏడ పెడదామా చెప్పు, సభ మీటింగ్ పెడదాం, చర్చకు ఫేస్ టు ఫేసు, నేను రెడీ, నువ్వు వస్తావా, 72 గంటలు టైం ఇస్తున్నా అని చెప్పేసి కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తున్నాడు. కేసీఆర్ నువ్వు పిలుస్తున్నావు కదా అంటే కేసీఆర్ అవసరం లేదు, నేను జాలి నీకు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ వేసిండు. అది అట్లుంటే నువ్వెందుకు వస్తున్నావు ఊకుకే మధ్యలో? నిన్ను కాదు పిలిచింది, మీ నాయనని పిలిచిర్రు, కేసీఆర్ని పిలిస్తే నువ్వెందుకు ఉలికి పడుతున్నావు అని చెప్పేసి సీతక్క కేటీఆర్కి ఇంకో కౌంటర్ వేసింది. ఇదంతా ఇట్లా ఉంటే 7 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసేందుకు ఒక అంత ఏర్పాట్లు జరుగుతున్నాయంట. 7 లక్షల రేషన్ కార్డులు నిన్న మొన్ననే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, 1 కోటి రేషన్ కార్డులు, 1 కోటిన్నర రేషన్ కార్డులకు దగ్గర వచ్చినాయి అని చెప్పేసి ఒక లెక్కలన్నీ చూసినాం మనం. అయితే 7 లక్షల రేషన్ కార్డు రద్దు చేస్తారట. మరి ఆ రద్దు అయ్యే రేషన్ కార్డులలో ఎవరు ఉంటారు, అనర్హులు ఎంతమంది ఉన్నారు, అర్హులు ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు రద్దు చేసే రేషన్ కార్డులు ఎవలవి అదంతా కూడా ఒక టెన్షన్గా మారింది. దీంతోపాటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బాగా ఏంటిది, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, దాడులు, రేపులు, ఇలాంటి ఘటనలు నిత్యమేనో కాడ జరుగుతూనే ఉన్నాయి. అయితే అట్లాంటి వాటికి చెక్ పెడతానికి గవర్నమెంట్ కొంచెం సీరియస్గా దృష్టి పెట్టింది. చిన్నపిల్లల మీద లైంగికంగా వేధించిన సోషల్ మీడియాలో, వాట్సాప్లో వారి పట్ల అసభ్యకరంగా ఏమైనా వీడియోలు, పోస్టులు అవి పెట్టినా కూడా తోడ్కలు తీస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. చూద్దాం. దాంతోపాటే ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలను భార్యలు హనీమూన్ తీసుకుపోయి ఒక ఆమె చంపుతుంది, గీందాక వేద్దా అని చెప్పేసి ఒక ఆమె చంపుతుంది, పండుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు గొంతు వీసుకు ఒక ఆమె చంపుతుంది. ఇట్లా రకరకాలుగా అంటే మానవ సంబంధాలు, అనుబంధాలు అనేటివి ఏడికాడికి తెగిపోతున్నాయి, ఒక విలువ లేనివిలుగా తయారవుతున్నాయి. అట్లాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. అలాంటి వార్తలు కూడా ఉన్నాయి. చూద్దాం మొత్తం ఈరోజు ఏం జరిగింది రాష్ట్రంలో నిన్న, అలాంటివన్నీ ఆ హెడ్లైన్స్ అన్నీ కూడా చూద్దాం. ముందుగా తొలి వెలుగులో ఒకసారి గమనిస్తే, సైకో ప్రేమ వెలుగులోకి కొత్త ట్రెండ్ వచ్చిందట. కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉండయి, స్వేచ్ఛగా ఉండడమే ప్రధాన ఉద్దేశం, ఎప్పుడైనా విడిపోవచ్చు, ఎప్పుడైనా కలవచ్చు, శృంగారంతో సహా ఏది తప్పు కాదనే ఉద్దేశం, ఎవరి గుర్తింపు అవసరం లేదు, ఏ విషయమైనా మాట్లాడి తేల్చుకోవడమే, యువతలో మారుతున్న ఆలోచనలు అందరికీ సెట్ కాదంటున్న మానసిక నిపుణులు, సమస్యలు వస్తే పరిష్కారం కష్టమే అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. నిజంగా కూడా ఇది బాగా అసలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న వార్తలు, క్రైమ్ రేట్లో ఇది ఒక భాగం అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఏ లొల్లి పంచాయతీ ఉండదు. దానికి పేరేంటిది, స్వేచ్ఛ. రాజాసింగ్ వెళ్ళిపో. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్నటువంటి రామచంద్రరావు ప్రమాణ స్వీకారం చేసిండు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో. ఆయన మాట్లాడుతున్నాడు ఏమని, రాజాసింగ్ వెళ్ళిపో, రూల్స్ నచ్చకపోతే ఉండొద్దు, పార్టీ కంటే ఎవ్వరు కూడా గొప్పోళ్ళు కాదు, 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ కృషితోనే పార్టీ నిలబడ్డది, 90 సీట్లతోటి పవర్లోకి వస్తాం, కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పేసి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నేను పోతా అంటుండే కదా, ఈయన వెళ్ళిపో అన్నాడు. ఇగో మరో 2 భర్తల హత్య, చంపేసిన కట్టుకున్న భార్యలు, ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు హత్య, ఛాతిపై కూర్చొని భర్త గొంతు నొక్కి మర్డర్, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజం, హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన, వేధింపులు తట్టుకోలేక భర్తపై దాడి, రోజు చితకబాదేవాడని ఆవేదన, కొడితే చనిపోతాడనుకోలేదన్న భార్య, బెంగళూరులో మరో భార్య సంచలనం. రోజు చితకబాదేవాడు, ఎందుకు చితకబాదేవాడు? ప్రియుడితో మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకో వ్యక్తితోటి సంబంధం పెట్టుకున్నావు, సంబంధం పెట్టుకున్నప్పుడు చెప్తే లేదు, కొట్టినేమో, సరే అది కూడా తప్పే, రైట్. ముద్దు వీడియో చిచ్చు, ఇన్స్టాలో మైనర్ల కిస్ వీడియోపై బాలిక కుటుంబం ఫైర్, బాలుడి ఫ్యామిలీపై దాడి, కత్తులు రాళ్లతో అటాక్, తన్నుకున్న 2 కుటుంబాల సభ్యులు, ఘర్షణలో 50 మందికి గాయాలు, పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చిందంట. వరంగల్ ఇది. డిజిటల్ అరెస్టు, ఖాతా ఖాళీ, అకౌంట్లో నగదు మొత్తం బదిలీ చేస్తారు, 53 లక్షలు కాజేసి ఒక ముసలైన కాడ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని కూర్చున్నారట. సోషల్ మీడియాతో జాగ్రత్త,
అబ్యూస్ను కంట్రోల్ చేయాలి, చిన్నారులపై క్రైమ్ చేస్తే ఊరుకోం, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి నేరస్తులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. ఇది తొలి వెలుగులో గివ్వునే వార్తలు. ఈనాడులో ఏమున్నాయో చూద్దాం. అడవి ఒడిలో పాఠాలు విందాం పదండి, మట్టి నేలే మెత్తటి పరుపు, చెట్లు పుట్టలే చిరకాల దోస్తులు, పక్షుల అరుపులే నిద్రలేపే అలారాలు, ఆపదలే జీవిత పాఠాలు నేర్పే గురువులు. ఇది గిరిజనుల జీవన విధానం కాదు, నగరంలోని యువత ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ఏరుకోరి ఎంచుకుంటున్న ఆట విడుపు. వీకెండ్లో పోతారు వాళ్ళు, శనివారం శుక్రవారం వచ్చిందంటే శుక్రవారం నైటే బయలుదేరుతారు, మంచిగా ఊర్లలోకి అడవులలో పోతారు. ఎదురు చూపుల్లో దాదాపు 8.9 లక్షల మంది సాదా బైనమా కొలిక్కి వచ్చేనా. రెవెన్యూ సదస్సులో 40% దరఖాస్తులు ఇవే. భూభారతి చట్టంలో పలు సెక్షన్లు చేర్చిన ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే 20 లక్షల ఎకరాలకు పైగా పట్టాలు. న్యాయస్థానంలో కేసు, ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షణ. స్టాంపు డ్యూటీలో మహిళలకు రాయితీ, పాత అపార్ట్మెంట్లకు సైతం భూముల ధరల సవరణకు కార్యాచరణ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లైంగిక దాడుల బాధితులకు భరోసా కల్పించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు పుష్పగుచ్చం అందిస్తూ రేవంత్ రెడ్డి. చిత్రంలో హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ శ్యామ్ కోషి. అవకాశం ఉన్న ప్రతి చోట ఆర్థిక భరోసా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. 12 నుంచి వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ. ఇందిరాశక్తి సబ్మరాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి. ఈ నెల 12వ తారీఖు నుంచి వడ్డీ లేని రుణాలు ఇస్తారట. రేవంత్ సవాలు స్వీకరిస్తున్న వ్యవసాయంపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం. 72 గంటల్లోపు స్పందించకపోతే 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సిద్ధంగా ఉంటామన్నాడు కేటీఆర్. ఇక రామచంద్రరావు ఇద్దరు మాజీ అధ్యక్షుడు అనుకున్నారు చూడండి. 100 అసెంబ్లీ సీట్లు గెలిచేది భాజపానే, వచ్చే ఎన్నికల్లో 15 లోక్సభ స్థానాలు మావే. రామచంద్రరావు ధీమా. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రికి లేఖ రాసిండయా. పేరులో గమ్మత్తు, రుచిలో మహత్తు. బిర్యానీ దినోత్సవంగా దాని విశేషాలంట. ఇలా బిర్యానీ దినోత్సవం అంట, మనం కూడా చూద్దాం. బిర్యానీ కమ్మకమ్మగా మాట్లాడుకుందాం. గాడి తప్పుతున్న వాన, వర్షపాతంపై వాతావరణ మార్పుల ప్రభావం అప్రమత్తం చేస్తున్న అధ్యయాలు. ఆహార భద్రతకు కూడా ఈ వాన సమయానుకూలంగా సీజనల్గా పడకుండా ఎండాకాలం వాన కొడుతుంది, చలికాలం ఎండ కొడుతుంది, వానకాలం చలి పెడుతుంది, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాతావరణ మార్పుల మీద ఇలాంటివన్నీ కూడా ప్రభావం పడుతున్నాయి. అంటే ఆహార భద్రతకు కూడా ఇది ప్రమాదం అంటున్నారు. ఈ ఒక్కటైన ఠాక్రే సోదరులు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. శివసేనకు సంబంధించినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఒకటయ్యారట. ఆంధ్రజ్యోతి. న్యాయం అంటే శిక్షలే కాదు, బాధితులకు భరోసా. లైంగిక దాడుల బాధిత పిల్లలకు న్యాయం, గౌరవంతో పాటు బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి. ఆ చిన్నారులకు అన్ని దశల్లో సర్కారు అండగా ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో అత్యంత కఠినంగా ఉండండి. సోషల్ మీడియా దోషుల్ని వదలొద్దు. లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ భద్రత సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది చేసిండు. పోక్సో నిందితుల్లో 98% మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళే ఉన్నారని చెప్పేసి సుజయ్ పాల్ అన్నారు నిన్న. నిజంగా చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వైద్య విద్యలో కీలక సంస్కరణలు. 220 పడకలుంటే బోధనాసుపత్రి అంటే మెడికల్ కాలేజ్ లెక్క అన్నట్టు. అక్కడే కొత్తగా పీజీ సీట్ల మంజూరు. స్పెషలిస్టుకు 10 ఏళ్ల అనుభవం ఉంటే అసోసియేట్ ప్రొఫెసర్గా పరిగణన. 2 ఏళ్ల అనుభవానికి అసిస్టెంట్ ప్రొఫెసర్. కొత్త మెడికల్ కాలేజీల్లోనూ నేరుగా పీజీ. వైద్య విద్యా సంస్థల నియంత్రణ. 2025 నిబంధనలు కూడా విడుదల చేసినట్ట. 220 పడకలు ఉంటే ఇక బోధన ఆసుపత్రి అంటే మెడికల్ కాలేజ్ లెక్క గవర్నమెంట్ని హాస్పిటల్ని ప్రకటిస్తారు. ఇప్పటి నుంచి ఆ లెక్కల వస్తుంది. కాంగ్రెస్ సర్కారుపై ధర్మయుద్ధం. 600 రోజులైనా 6 గ్యారంటీల అమలు ఏది? సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేసి బీసీకి ఇస్తే నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాజీనామా చేస్తాను మొదలుపెట్టిండిగా సవాల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. ఢిల్లీ లీడర్లా కాకుండా గల్లీ లీడర్లా మాట్లాడినప్పుడు బీజేపీపై ఖర్గే వ్యాఖ్యలు అనుచితమని కిషన్ రెడ్డి అన్నాడు. మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో మాట్లాడుతూ అన్నాడు కదా,
ఆ వ్యాఖ్యల మీద స్పందించి ఢిల్లీ లీడర్ లెక్క కాదు గల్లీ లీడర్ లెక్క మాట్లాడిండు మల్లికార్జున ఖర్గే అన్నాడు. రేపు ఢిల్లీకి సీఎం పార్టీ అధిష్టానంతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ. తుంగతుర్తి సభకు రాహుల్ ప్రియాంకకు ఆహ్వానం. 12 నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తారట. వక్ఫ్ ఆస్తులకు ఒక పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇక శుభ్మాన్ గిల్ టెస్ట్ టీంకి కెప్టెన్గా ఉన్నాడు కదా. షబాస్ గిల్ ఒకే టెస్టులో డబుల్ సెంచరీ. గవాస్కర్ తర్వాత రెండో భారత క్రికెటర్. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 427 6 వికెట్లకు డిక్లేర్ చేసి రెండో టెస్టులో ఇంగ్లాండ్పై పట్టు. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు. పాత ఫ్లాట్లకు వర్తింపజేసే యోచన. త్వరలో తెలంగాణ స్టాంపు సవరణ బిల్లు పెడతారట. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్. సామాన్యులపై భారం పడకుండా భూముల ధరలు సవరించాలని చెప్పేసి సూచించింది. ఇది మంచిదే. రోజుకు గరిష్టంగా 10 గంటల పని, వారానికి 48 గంటలు మించితే ఓవర్ టైం వేతనం. నిరాఘాటంగా 6 గంటలకు పని మించవద్దు. 6 పని గంటలకు మించవద్దు. అరగంట విశ్రాంతి తప్పనిసరి. త్రైమాసికంలో ఓటీ 144 పని గంటలు దాటరాదు. రాష్ట్ర కార్మిక శాఖ తాజా నోటిఫికేషన్. రోజుకు 10 గంటల పని అంటే మళ్ళీ అప్పుడు కార్మికులు గిట్లనే 10 గంటలు 12 గంటలు డ్యూటీ టైం ఉంటేనే ఓవర్ టైం ఉంటేనే ఉద్యమం చేసారు పని గంటలు తగ్గించాలని చెప్పేసి. కార్మిక శాఖ తాజాగా 10 గంటల పని మళ్ళీ మొదలుపెట్టింది. మరి ఇది ఉద్యమాలకు దారితీస్తుంది అని చెప్పేసి నా 6th సెన్స్ చెప్తుంది. చూద్దాం. 100 వాణి బొంద. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎద్దేవా. రైతులకు ఎవరేం చేశారో చర్చించడానికి రెడీ. 8న ప్రెస్ క్లబ్కు వస్తా. ఎమ్మెల్యేలతో కలిసి రా. నీ స్థాయికి నేను చాలు. కేసీఆర్ అవసరం లేదు. మా హయాంలో పూర్తయిన నియామకాలను నీవని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అంటూ కేటీఆర్ రేవంత్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిండు. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. మెరుగుపడ్డ కేసీఆర్ ఆరోగ్యం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినరు, ఇంటికి పోయిందంట. రైట్, ఇది ఆంధ్రజ్యోతి ముచ్చట. ఇక వెలుగు చూద్దాం. సవాళ్లకు రాని సారు. మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్. చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్కే పరిమితం. అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందటికి. 10 ఏళ్ళు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్వే. కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలు ఆయన హయాంలోనే. వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం రేవంత్ సవాళ్ళు. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం పైన తేల్చుకుందామని తాజాగా ఛాలెంజ్. స్పందించని అపోజిషన్ లీడర్. పార్టీ మీటింగ్స్లో మాత్రం ఇక యుద్ధమేనంటూ ప్రకటనలు. చర్చకు కేసీఆర్ అక్కర్లేదని తాను వస్తానంటూ కేటీఆర్ రియాక్షన్. ప్రతిపక్ష నేతకు సవాల్ చేస్తే కేటీఆర్ స్పందించడంపై కాంగ్రెస్ నేతల ఫైర్. వీళ్ళేం కోరుకుంటారు. ట్రంప్ సుంకాలపై మోదీ తలొగ్గుతారు. నా మాట రాసి పెట్టుకోండి అన్నాడు రాహుల్ గాంధీ. ఓకే. సోషల్ మీడియాలో పిల్లలను వేధించేటోళ్లను వదలం. చిన్నారులపై దురాగతాలను సహించం. లైంగిక హింసను అందరూ ఖండించాలి. సోషల్ మీడియాలో పిల్లలను వేధించడం కాదు, బయట పిల్లలు. సోషల్ మీడియాలో పిల్లలు ఉంటారు కరెక్ట్, కానీ అసలు వాళ్ళకు చిన్న వయసులోనే సోషల్ మీడియాకి యాక్సెస్ లేకుండా టెక్నికల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళు 18 ఇయర్స్ రాకముందుకే వాళ్ళు ఇయర్ మార్చి డేట్ ఆఫ్ బర్త్ మార్చి 18 ఇయర్స్ కంప్లీట్ అయినట్టుగా 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ మార్చి సోషల్ మీడియా అకౌంట్ తెరుస్తున్నారు. మాకే 100 వస్తాయి, వచ్చేసారి అధికారం మాదే. రామచంద్రరావు. పాలనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలం. బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా. కేసీఆర్ అక్కర్లేదు, నేను చాలు. 8న ప్రెస్ క్లబ్కు వస్తా, చర్చకు రెడీ అన్నాడు కేటీఆర్. సవాల్ నీకు కాదు, ప్రతిపక్ష నేతకు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కేటీఆర్పై మండిపడ్డ సీతక్క. ఇద్దరు అన్నదమ్ములు కలిసి రోజు చూద్దాం. కలిసి ఉండేందుకే కలిసి వచ్చాం. రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో తాము కలిసి పోటీ చేస్తామని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇకపై కలిసి ఉండేందుకే తామిద్దరం కలిసి వచ్చామన్నారు. మైనింగ్ రెస్క్యూలో మహిళలు. సింగరేణిలో 13 మందికి మొదటిసారి శిక్షణ పూర్తి. మైనింగ్లో ఇంజనీరింగ్ చేసిన 36 మంది నుంచి ఎంపిక. 14 రోజులు ట్రైనింగ్. కోల్ బెల్ట్లో డిజాస్టర్ విమెన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసింది. తొలిసారిగా
మహిళా రెస్క్యూ టీంలని సింగరేణిలో పెట్టారు. కృష్ణకు జలకల, గోదావరి వెలవెల. ఈ ఏడాది రాష్ట్రంలో నదీ బేసిన్లలో విభిన్న పరిస్థితులు. గోదావరి కన్నా కృష్ణాకే ముందుగా వరద. వేగంగా నిండుతున్న కృష్ణా ప్రాజెక్టులు. జూరాలకు 1.22 లక్షలు, శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. 3-4 రోజుల్లో శ్రీశైలం నిండి గేట్లు ఎత్తేసే ఛాన్స్ అంట. గోదావరికి ఇంకా ఫ్లడ్ వాటరే మొదలు కాలేదు, మొత్తం ఎండిపోయినట్టుగా ఉంది. శ్రీశైలం ఆల్మోస్ట్ నిండింది. అమెరికాలో నీరవ్ మోడీ తమ్ముడి అరెస్ట్. రైట్, ఇది వెలుగులో. ఇక దిశలో ఏముందో చూద్దాం. 262 మంది విద్యార్థులకు బాసర IIITలో సీట్లు. సత్తా చాటిన 4 జిల్లాల మోడల్ స్కూల్ స్టూడెంట్స్. వారిలో బాలికలు 180 మంది, బాలులు మగపిల్లగాళ్ళు 63 మంది అంట. మోడల్ స్కూల్స్ అదనపు సంచాలకులు వెల్లడి. గురుకులాల నుంచి 19 మంది ఎంపికయ్యారట. ఇక ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఏళ్ళకెళ్ళి ప్రారంభమైతే ఐసెట్ ఫలితాలు రేపు విడుదల చేస్తారట. ఇక టోల్ ఛార్జీలు 50% తగ్గింపు. వంతెనలు, అండర్ పాస్లు, సొరంగాలు ఉండే జాతీయ రహదారులపై కేంద్ర రవాణా రహదారుల శాఖ కీలక ప్రకటన. ప్రయాణికులపై 50% వరకు తగ్గనున్న ప్రత్యక్ష పన్ను. మంచిదే. చిన్నారులను వేధిస్తే ఎవరిని వదిలిపెట్టం, వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నిన్న బాలికా సంరక్షణ సంబంధించినటువంటి ఏమంటారు ఆ సదస్సుల సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఒక గట్టి ఆదేశాలు ఇచ్చిండు. 7.24 లక్షల రేషన్ కార్డుల రద్దుకు కుట్ర. 3 నెలల బియ్యం తీసుకొని వారే సర్కారు టార్గెట్. ఆ ప్రయత్నాలను విరమించుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అందరికీ కొత్త కార్డులు ఇవ్వాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక సంచలన స్టేట్మెంట్ చేసింది. 7.5 లక్షల రేషన్ కార్డు రద్దు చేస్తారని చెప్పేసి ఒక అలిగేషన్ పెట్టింది ఆమె. చూద్దాం డీటెయిల్స్ తర్వాత. సీతక్కను హెచ్చరిస్తూ మేము ప్రకటన చేయలేదు, ఆ లేఖతో మా పార్టీకి సంబంధం లేదు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని ఓటు తొలగింపు. ఓటర్ జాబితా నుంచి తీసేసిన అధికారులు. ఆయన ఇంటి గేటుకు నోటీసులు అంటించారంట. రమేష్ భారత పౌరుడు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఓటు హక్కును కూడా తీసేసారు ఇండియాలోకి వెళ్ళి. రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతుంది? రామచంద్రరావు బాధ్యతల స్వీకారానికి కీలక నేతలు డుమ్మా. ఎవరు లేరు. డీకే అరుణ, కిషన్ రెడ్డి ఉన్నారు చూడరి. బండి సంజయ్ లేడు, ఈటెల రాజేందర్ లేడు, రాజాసింగ్ లేడు, ధర్మపురి అరవింద్ లేడు, బీజేపీ ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, ఇద్దరే ఉన్నారు, 2 ఎంపీలే ఉన్నారు. రామచంద్రరావు బాధ్యతల స్వీకారానికి కీలక నేతలు డుమ్మా. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎల్పీ నేత ఏలేటి, డాక్టర్ లక్ష్మణ్ గైర్హాజరు. ఈటెల మినహా ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం దూరం. కేవలం కిషన్ రెడ్డి, డీకే అరుణ సమక్షంలో బాధ్యతల స్వీకరణ. బీసీ లీడర్కు పదవి వస్తుందని మొదటి నుంచి ప్రచారం. ఈసారి ఎన్నికల్లో కాషాయ పార్టీదే అధికారమని సర్వత్రా చర్చ. ఇలాంటి నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న క్యాడర్. గమ్మతుంది. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు. పాత అపార్ట్మెంట్లకు సైతం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2021లో పెట్టిన బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ సవరణ బిల్లు 2025ను అమలు చేయాలి, వచ్చే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారట. 10 నుంచి 16 తేదీ దాకా రాష్ట్రంలో చెక్కులు పంచుతారట. రైతు సంక్షేమంపై చర్చకు మేము సిద్ధం. 72 గంటలు టైం ఇస్తున్నాం, ప్రిపేర్ అయ్యి రండి. కొండారెడ్డి పల్లెటు, చింతమడక, అసెంబ్లీ, ప్రెస్ క్లబ్ ఎక్కడైనా ఓకే, లేదంటే 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మేమే వస్తాం. సీఎంకు ప్రత్యేక కుర్చీ కూడా వేయిస్తాం. సీఎం సవాల్కు కేటీఆర్ ప్రతి సవాల్. ఇప్పుడు ప్రెస్ క్లబ్, తర్వాత కల్లు కాంపౌండ్, బనకచర్లపై చర్చకు అసెంబ్లీకి రావాలని సీఎం సవాల్. కేటీఆర్ మాత్రం సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన హరీష్ ఇద్దరు సెకండ్ బెంచ్ లీడర్లే అని చెప్పేసి జగ్గారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 10 గంటల పని విధానం. వాణిజ్య సముదాయాల కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యాల వినతి మేరకు పని వేళల్లో సవరణ. వారంలో 48 గంటలు మించొద్దని ప్రభుత్వ ఆదేశం. అలా చేయిస్తే ఓటీ అలవెన్స్ చెల్లించాల్సిందే. అంటే యాజమాన్యాలు అడిగితే 10 గంటలు పెంచారు, మరి కార్మికులు అడిగితే 10 గంటలు తగ్గిస్తారా? 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంపు. నాన్ టీచింగ్ ప్రభుత్వ ఆసుపత్రులకు బోధనా అనుమతులు. కొత్త మెడికల్ కాలేజీల్లో యూజీ, పీజీకి ఒకేసారి పర్మిషన్ ఇస్తూ మెడికల్ కమిషన్ కొత్త ముసాయిదా జారీ చేసిందట. చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్
బిల్లుపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దసరాకు చీరలు ఇస్తారట. దసరాకు చీరల పంపిణీ 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంచుతారట. ఒక్కొక్కరికి 2 చొప్పున చీరలు. ఇప్పటికే 1 కోటి మీటర్ల శారీస్ సిద్ధం చేసిరట. సెప్టెంబర్ నెలాఖరికల్లా తయారీ ప్రక్రియ పూర్తవుతుంది. సిరిసిల్ల కార్మికులకు ఉపాధి దొరికిందంట. దసరా పండుగకి చీరలు పంచుతారంట. లాస్ట్ ఇయర్ పంచలేగా 2 ఏళ్ళు. 74% ప్రజల సంతృప్తి. భారత ప్రజాస్వామ్యం విలువలపై స్వీడన్ తర్వాత 2వ స్థానంలో ఇండియా. జపాన్, గ్రీస్, దక్షిణ కొరియాలో అధిక అసంతృప్తి అంట. ఫ్యూరీ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ సర్వే ఇస్తే 74% మన ప్రజాస్వామ్యం మీద భారతదేశంలో ఉన్న ప్రజలు ఓకే, హ్యాపీ, సంతోషంగా ఉంది అని చెప్పురట. రైట్, ఇదేంది దిశ. ఇక స్వేచ్ఛలో చూద్దాం. స్వేచ్ఛలు ఏమున్నాయి? దయ్యం ఎవరు, మీరా మేమా? కవితపై గులాబీ నేతల గుస్స. ఇన్నాళ్ళు కేసీఆర్ కుమార్తెగా గౌరవం, రోజు రోజుకు పార్టీని డ్యామేజ్ చేసేలా చర్యలు, ఇక ఉపేక్షించేది లేదంటున్న గులాబీ నేతలు. ఇతర పార్టీలకు అవకాశం ఇస్తుండడంపై అనుమానాలు. ఓపిక పట్టింది చాలు, ఇక డైరెక్ట్ అటాక్. అజ్ఞాత శక్తిపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్న గులాబీలు. ఇప్పటికే ఒంటరై అయోమయ పరిస్థితి. రానున్న రోజుల్లో కవితకు అన్ని కష్టాలేనా అని చెప్పేసి స్వేచ్ఛ ఒక వార్త రాసింది. కాబట్టి అన్నది కదా ఆమె దయాలున్నాయి పార్టీలని. దానికి సంబంధించినటువంటి కౌంటర్ మొదలైంది. 1,00,000 కోట్ల రుణాలే లక్ష్యం. మహిళా సాధికారతలో తెలంగాణ రోల్ మోడల్. గతంలో ప్రోత్సాహకాలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్ ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు ఇస్తారట. ఈ వేస్టేజ్పై ఫోకస్. ఒక్క జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే 2.5 టన్నుల చెత్త సేకరణ, తరలింపుకు 10 స్పెషల్ వాహనాలు. తరలింపు మీద దృష్టి పెట్టాలని చెప్పేసి జోనల్ కమిషనర్లకు ఆదేశమట. బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాట. ప్రణాళికలు రూపొందిస్తున్న పార్టీ. హరీష్ రావు నేతృత్వంలో సాగనున్న టూర్. తొలుత మేడిగడ్డ పర్యటన, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి, కేటీఆర్ సహా నేతలందరూ వచ్చేలా ప్లాన్. అక్కడే అందరూ సహపంక్తి భోజనాలు చేస్తారట. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. నందినగర్ ఇంటికి వెళ్ళిన గులాబీ బాస్. గురు శుక్రవారంలో మరోసారి వైద్య పరీక్షలు. మరి నిన్న మొత్తం అన్నారు త్వరలో 2-3 రోజులు కేసీఆర్ ప్రెస్ మీట్ అని. ఇలా ఏం చెప్పలేదు. జోష్ నింపేది ఎలా? బీజేపీ స్టేట్ చీఫ్ కసరత్తు. త్వరలో బహిరంగ సభ. ఢిల్లీ పెద్దలను రప్పించే ప్లాన్. తొలి సభతోనే జోష్ తెచ్చేలా దూకుడు. లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట. ఇక కాంగ్రెస్కు కూడా బీఆర్ఎస్కు పెట్టిన గతే పడుతుంది. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ. ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పేసి కమల దళపతిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు స్టేట్మెంట్ ఇచ్చిండు. కేయు భూముల పంచాయతీ. కాకతీయ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నం. 15 ఎకరాలు ఇచ్చేందుకు పాలక మండలి నిర్ణయం. ఆందోళన బాట పట్టిన విద్యార్థి సంఘాలు. ఇప్పటికే ఇతర అవసరాలకు 72 ఎకరాల కేటాయింపు. 50 ఎకరాలకు పైగా కబ్జా అయిందట. మొత్తం 122 ఎకరాలు యూనివర్సిటీ భూమి కాకుండా పోయింది. మళ్ళీ ఇంకా మీదికెళ్ళి ఇంకా 15 ఎకరాలు ఇస్తేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకున్నారు. దాని మీద విద్యార్థి సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. చర్చకు సిద్ధం. రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నాం. దమ్ముంటే అసెంబ్లీకి రా. ప్రెస్ క్లబ్ ఎందుకు? కేటీఆర్ వర్సెస్ పొన్నం. 72 గంటలు మీ ప్రిపేర్ కనుక 72 గంటల టైం ఇస్తాం. దమ్ముంటే ఈ నెల 8వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావాలి. ఉద్యోగాలపై అశోక్ నగర్లో చర్చ పెడదామని చెప్పేసి కేటీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్కి విసిరిన సవాల్ మీద కేటీఆర్ స్పందిస్తే పొన్నం ప్రభాకర్ మంత్రి ప్రెస్ క్లబ్ ఎందుకు? చట్టసభలో చర్చిద్దాం. కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురండి. సభకు రాకుండా బయట సవాళ్ళు దేనికి? స్థానిక సంస్థల్లో మీకు మరింత బుద్ధి చెప్తామని చెప్పేసి కేటీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేసిండు. రైట్, ఇది ఇట్లా ఉంటే ఒకసారి నమస్తే తెలంగాణలో ఏముంది. మంగళవారం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చకు రా సీఎం. రైతులకు ఎవరేం చేశారో తేలుద్దాం. 72 గంటల టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యి రా. అన్నదాతలకు సున్నం పెట్టిందే మీరు. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాం అని చెప్పేసి మాట మీద నిలబడతావా అని చెప్పేసి కేటీఆర్ సవాల్ చేస్తూ మాట్లాడారు. ఇది ఇట్లా ఉంటే ప్రజల కోసం పోరాడదాం. రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలి. పదవులు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పాలమూరు జిల్లాకు చెందిన నేతలతోటి కేసీఆర్ మాట్లాడారు. దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయినాక ఆయన ఇంటికి పోయి కలిసిరు. ఎవరు? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, జైపాల్ యాదవ్,
గువ్వల పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ తదితరులు అందరూ కలిసి ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటి వెనుక మాట్లాడారట. కుమారుడు కేసీఆర్తో జక్కుల చిరంజీవి చిత్ర దంపతులు. కుమారుడికి కేసీఆర్ పేరు పెట్టుకున్నట్టు ఒక ఆటో డ్రైవర్. రేపు 47వసారి ఢిల్లీకి రేవంత్. ఎరువుల కోసం కేంద్ర మంత్రులతో భేటీకి అవకాశం. మరో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మనస్తాపం. నాగర్ కర్నూలు భూపాలపల్లి జిల్లాలో అక్కడ ఒక రైతు ఇక్కడ ఒక రైతు రుణమాఫీ కాకుండా పోయిందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నట. సున్నం చెరువుపై తలో లెక్క. ఎటు తేలని ఎఫ్టీఎల్ పంచాయతీ. ఎఫ్టీఎల్ విస్తీర్ణంపై ప్రభుత్వ శాఖల 3 ముక్కలాట. రెవెన్యూ, హెచ్ఎండిఏ, హైడ్రా లెక్కల్లో తేడాలు. అల్లాపూర్లోనే చెరువు ఉన్నదన్న రెవెన్యూ శాఖ. గుట్టల బేగంపేటను తెర మీద తెచ్చిన హెచ్ఎండిఏ. విస్తీర్ణాన్ని భారీగా పెంచి ఇండ్లు కూల్చేసిన హైడ్రా. ఈ ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పథకం. కేసీఆర్ కిట్ మాదిరి ఎన్టీఆర్ బేబీ కిట్ అమల్లోకి తెచ్చిన కూటమి సర్కారు. తెలంగాణ స్కీమ్ను నీరుగార్చిన కాంగ్రెస్ సర్కారు. పేరు మార్చి అమలు మరిచిన రేవంత్. దేశానికే ఆదర్శం. భరోసా కేంద్రం. ఇక సర్కార్తో యుద్ధమే. 57 డిమాండ్లు నెరవేర్చకపోతే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం. ఇది 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య. డిఏల అమల్లోనూ సర్కారు తాత్సారం చేస్తుంది. డబ్బులు లేవంటే ఏడాదిన్నర ఆగినామని చెప్పేసి టీజీఓ తెలంగాణ గెజెటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆర్గనైజేషన్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి మాట్లాడుతూ అన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ బాధుడు. ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. రోజువారీ ఆదాయానికి అదనంగా ఆదాయ పన్ను. 11 ఏళ్లలో కేంద్రానికి 10% పెరిగిందంట ఐటీ రాబడి. రైట్, ఇది ఈరోజు మనం అన్ని పేపర్లలో గమనించినటువంటి హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ వార్తలలో కూడా ముందుగా తొలి వెలుగుల